ఫ్రెండ్స్, ఈరోజు మొదటిసారిగా బిర్యానీ చేయబోతున్నాను. మీకు పరిచయం చేయడానికి నా స్టైల్లో చేయబోతున్నాను. చూడండి, సింపుల్గా ఉండేలాగా మన ఇంట్లో దొరికే వాటితోనే మనము చేసుకునేలాగా చేస్తాను ఫ్రెండ్స్. ఈరోజు చూసి దీనికి లైక్ చేయండి. ఒక పాత్ర పెట్టుకొని 2 స్పూన్లు నెయ్యి వేసుకుంటాను ఫ్రెండ్స్. నూనె తగినంత, మీకు ఎంత సరిపడా వేసుకోవాలంటే నేను కొంచెం ఎక్కువ వేసుకుంటాను. మసాలా దినుసులన్నీ వేసుకోండి. తర్వాత లైట్గా త్వరగా కొద్దిగా కాసేపు అలా నాకైతే ఫ్రెండ్స్ బాగా ఇష్టంగా తినేది బిర్యానీను. మా పిల్లలకు కూడా చాలా ఇష్టము. ఈ హోటల్లో అలాగా తినాలన్నా కూడా పెద్దగా ఇష్టపడనండి. నేనే చేసుకొని నా చేతితో తినాలంటే నాకు చాలా ఇష్టంగా చేసుకుంటాను ఫ్రెండ్స్. బాగా టైం దొరికినప్పుడు ఇలా చేసుకుంటూ ఉంటాను. ఈ ఆనియన్స్ బాగా ఎర్రగా వచ్చేలాగా, గోల్డ్ రంగులో వచ్చేలాగా బాగా మగ్గనివ్వాలి. దీంట్లో కొద్దిగా ఎర్రగా రావాలంటే కొంచెం కల్లుప్పు వేసుకుంటాను ఫ్రెండ్స్. కొద్దిగా ఎర్రగా బాగా వచ్చాక గోల్డెన్ కలర్లో అప్పుడు పచ్చిమిరపకాయలు, దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, దీంట్లోనే అల్లం తెల్లగడ్డ అంతా పేస్ట్ చేసి పెట్టుకున్నాము. ఇవన్నీ వేసుకొని చూసుకోవాలి. ఆనియన్ వరకు నేను బాగా కొంచెం డార్క్ రెడ్డిష్గా బాగా వచ్చేలాగా బాగా నేను బాయిల్ చేస్తాను. ఈ మసాలా బాగా వేగిన తర్వాత కొంచెం పచ్చి కొబ్బరి నేను మిక్సీకి బాగా పట్టించి ఇలాగా వేసుకుంటే బాగా టేస్ట్గా ఉంటుంది. ఏమోనండి, ఇలా మొదటిసారిగా మీ ముందుకు వచ్చి ఇలాగా వంటలు చేస్తే తడబడిపోతున్నా. ఫస్ట్ టైం కదండి, నాకు చక్కెర ఎత్తుంది, సపోర్ట్గా ఉందండి. ఇది ఫ్రై చేస్తున్నప్పుడే కొద్దిగా నేను పెరుగు కూడా వేసుకుంటాను. బాగుంటుంది టేస్ట్గా. నేను కేజీ రైస్, కేజీ చికెన్ చేస్తున్నాను. ఎక్కువ మంట పెట్టుకోకూడదండి, కొద్దిగా తగ్గించి ఉంచుకోవాలి. ఈ చికెన్ ముందుగానే బాగా కడుక్కొని కొంచెం అల్లం పేస్టు, నిమ్మరసము, పసుపు, కళ్ళు ఉప్పు, కారం అన్నీ వేసి బాగా కలిపి 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. మామూలు నార్మల్గానే 1 అవర్ తర్వాత తీసి బయట పెట్టుకున్నాను. మసాలా అంతా బాగా వేగిన తర్వాత ఈ కలుపుకున్న చికెన్ అంతా ఇంట్లో వేసి బాగా కలుపుకోవాలి. నేనైతే ఒక 15 నిమిషాల పాటు ఈ మసాలా అంతా ఈ చికెన్ ముక్కకి పట్టేలాగా బాగా మగ్గనిస్తాను. బాగా మసాలాలోనే చికెన్ అంతా బాగా కానీ పట్టేలాగా, ఆ మసాలా అంతా ఫ్లేవరు బాగా, ఉప్పు కారాలు మసాలా పట్టేలాగా నేను వేయించుకున్నా అంటే దాని టేస్టే వేరండి. అలా మసాలా వేసేసి చికెన్ వేసేసి వెంబటి వాటర్ వేసేస్తే అంతగా బాగోదండి. కొద్దిగా ఈ బిర్యానీ ఇది సారీ పుదీనా ఆకు కూడా కొద్దిగా వేసుకొని మగ్గనివ్వాలి. బాగా ఇంకొక 5 మినిట్స్ ఉంచేసి దీంట్లో వాటర్ యాడ్ చేసుకున్నామండి. నేను 3 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నాను, 1 గ్లాసు మసూరా బియ్యం తీసుకున్నాను. నేను కొద్దిగా ఎక్కువ వేసుకున్నాను మసూరాల బియ్యం, బాస్మతి రైస్ బాగుంటుందని. 1 గ్లాసు బియ్యానికి 1.5 వేసుకోవాలండి. అంటే ఇప్పుడు వచ్చే మసూరాల బియ్యం అయితే ఎక్కువ వాటర్ వేసుకోవాలి. నేను బాస్మతి రైస్ కాబట్టి కొద్దిగా వాటర్ తగ్గించుకుంటున్నాను. ఎక్కువ ఆ వాటరు తెల్లుతుందండి. ఇప్పుడు ఈ రైస్ బాగా 1 అవర్ దాకా నానబెట్టి బాగా నీళ్ళంతా వంపేసినాను. ఇంట్లో వేసేయండి. చిన్నగా ఇలా కలుపుకోవాలండి. అలా అంటే అలా చేస్తే రైస్ ఇరిగిపోతుంది, బాగుండదు. మా పెద్దబాబు అంటాడు, మామూలుగా ఇలా చేసే బిర్యానీ కంటే కూడా కుక్కర్లో చేసే బిర్యానీ వేరే లెవెల్ అంటుంటాడండి. ఈసారి చేసినప్పుడు కుక్కర్ బిర్యానీ కూడా మీకు చూపిస్తాను. కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను. ఇప్పుడు కొద్దిగా వాటర్ ఉన్నాయి కాబట్టి ఒక రొంత ఉప్పు సరిపోయిందా లేదా చెక్ చేసుకొని వేసుకునేదానికి కూడా అవకాశం ఉందండి. మిగిలిన ఈ కొత్తిమీరను కూడా వేసేసుకుంటున్నాను. నేను కొత్తిమీర పుదీనా బాగా ఎక్కువగా బాగా వాడతానండి. 5 నిమిషాల పాటు స్లిమ్లో పెట్టేసి దీన్ని నేను దమ్ చేయబోతున్నాను. ఎలాగంటే ఇలా చూడండి, స్లిమ్లో పెట్టేస్తున్నాను. ఏదైనా బరువు ఇది తీసుకొని, నా దగ్గర అయితే ఇది దీన్ని పెడుతున్నాను.
ఒక 10 నిమిషాలు దాకా తీనండి, తర్వాత తీసి చూపిస్తాను. రెడీ అయిపోయిందో చూద్దామండి. సిద్ధం గుమ్మగుమ్మలాడే బిర్యానీ సిద్ధం. వా, మంచి ఫ్లేవర్గా ఏం తిప్పబడలేదండి, చాలా బాగా వచ్చిందండి. దానికి తోడు వచ్చేసి నేను గోంగూర పుల్లగూర అని చేశానండి, కానీ ఆ వీడియో ఇప్పుడేం పెట్టలేదు, నేను రెడీ చేసేసాను టైం లేక. ఇంకోసారి మీకు దాన్ని ఎలా చేయాలా అని చూపిస్తానండి. గోంగూర పుల్లగూర చేశానండి, గోంగూర పుల్లగూర చేశాను. ఇది మా వారికి చాలా ఇష్టం, నాకు కూడా ఇష్టమే. పిల్లలు తినరండి, వాళ్ళకి వచ్చేసి పెరుగు చట్నీ చేశానండి. ఇది మా పెద్ద బాబుకి చాలా ఇష్టం అండి, చిన్న అబ్బాయి తినడు పెరుగు. ఏంటండి ఈరోజు తయారు చేశాను, మొదటిసారిగా ఈ ఛానల్లోకి వచ్చి ఇలా రెడీ చేశాను, తడబడిపోతున్నాను. నాకు ఈ అవకాశాన్ని ఫస్ట్ నేను చేస్తున్న వీడియో, నాకు సహకరించండి, సపోర్ట్గా ఉండండి. ఇది నచ్చితే లైక్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ.